మేడిగడ్డ బ్యారేజీని రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణ పనుల కమిటీ పరిశీలించింది. ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిపుణులు నాగేందర్ రావు, మోహన్, రామగుండం సర్కిల్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి బ్యారేజీ 7వ బ్లాక్లో జరుగుతున్న గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్ పనులను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీని రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణ పనుల కమిటీ పరిశీలించింది. ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిపుణులు నాగేందర్ రావు, మోహన్, రామగుండం సర్కిల్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి బ్యారేజ్ 7వ బ్లాక్లో జరుగుతున్న గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్ పనులను పరిశీలించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ నేతృత్వంలో కమిటీ పరిశీలించింది. అలాగే అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను, అలాగే షీట్ కటింగ్ పనులను వారు పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ ని రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణ కమిటీ పరిశీలించారు. ఈ కమిటీలో ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 4 సభ్యుల బృందం మేడిగడ్డలో పర్యటించి ఈఎన్సీ అనిల్ కుమార్ తో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిపుణులు నాగేందర్ రావు, మోహన్, రామగుండం సర్కిల్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి బ్యారేజీ 7వ బ్లాక్ లో జరుగుతున్న గేట్ల కట్టింగ్, షీట్ ఫైల్స్, గ్రౌండింగ్ పనుల పరిశీలన పూర్తయిన తర్వాత బయటపడ్డ గుంతలను పరిశీలించి వివరాలు స్థానిక ఇంజనీర్ అధికారులతో కావచ్చు, ఎల్ఎన్టీ సంస్థ సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ సంబంధించిన అధికారుల బృందంతో మాట్లాడి వివరాలు తెలుస్తున్నారు. 7వ బ్లాక్ వద్ద జరుగుతున్నటువంటి గ్రౌటింగ్ పనులను పరిశీలించి అక్కడ కూడా ఎటువంటి పనులు చేపడుతున్నారు, ఆ గ్రౌటింగ్ ఎప్పటి నుంచి మొదలైంది, గ్రౌటింగ్ సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. గేట్ల వద్ద 5 మీటర్ల మేర ఫోర్ కటింగ్ చేసి కాంక్రీట్ ఇంజెక్ట్ చేసినటువంటి ఇంజనీర్లతో కూడా మాట్లాడి గ్రౌటింగ్ తర్వాత పూర్తి నిర్మాణం చేయాల్సిన సంస్థ ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుత పరిస్థితులపై నివేదిక తయారు చేయనున్నారు ఈఎన్సీల బృందం. ఈఎన్సీల బృందంతో కూడా పూర్తి నివేదిక తర్వాత బ్యారేజ్ సంబంధించిన రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణకు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఈఎన్సీల బృందం ఎటువంటి నివేదికను తయారు చేస్తారు, అసలు గ్రౌటింగ్ తర్వాత నిర్మాణ సంస్థ ఇంజనీర్ల ఆదేశాలు ఏమి ఇచ్చారు, 7వ బ్లాక్ దగ్గర జరుగుతున్నటువంటి గ్రౌటింగ్ పనులు ఏ విధంగా జరుగుతా ఉన్నాయి, బ్యారేజ్ 7వ బ్లాక్ లో జరుగుతున్నటువంటి గేట్ల కట్టింగ్ కావచ్చు, ఇటు గ్రౌటింగ్ పనులకు సంబంధించి మొత్తం పూర్తి వివరాలు స్థానిక అధికారులతో, ఎల్ఎన్టీ సంస్థ అధికారులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కమిటీలోని ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో 4 బృందం పర్యటించారు. వీరిచ్చేటువంటి నివేదిక తర్వాతనే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు సంబంధించి ఒక నిర్ణయం, ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడతా ఉంది. మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.